ఇలాంటి వాటి కోసమే ఇలాంటివి నా దగ్గర నడవవని నన్ను వదిలేసావు కదా నిఖిల్ అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసానా కావ్యశ్రీ. అయితే కావ్యశ్రీ నిఖిల్ కలిసి ఉన్నప్పుడు ఇక కావ్య గారు అయితే ఎంతగానో నిఖిల్కి ఇక అమ్మాయిల విషయంలో నువ్వు అలా చనువుగా ఉంటావు, ఎంత సినీ ఇండస్ట్రీ అయినప్పటికీ ప్రతి ఒక్క అమ్మాయిని హక్ చేసుకోవడం అంత చనువుగా ఉండాల్సిన అవసరం లేదని కావ్యశ్రీ అయితే చాలాసార్లు నిఖిల్కి చెప్పారంట. కానీ నిఖిల్ మాత్రం తన బిహేవియర్ ఏమాత్రం సరి చేసుకోకుండా ఏ అమ్మాయితో అయినా సరే చాలా క్లోజ్గా ఉంటూ వచ్చేస్తూ ఉన్నారు. అలా నిఖిల్ ప్రవర్తన కావ్యకి నచ్చక కావ్య అయితే నిఖిల్కి కావ్యకి మధ్య బ్రేకప్ జరిగిందని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంటే, ఇక వీరిద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కూడా జరిగి ఉంటుందని ఇంకో న్యూస్ అయితే వైరల్ అవుతూ వచ్చేస్తుంది. అయితే రీసెంట్గా ఒక షోలో పాల్గొన్న కావ్యశ్రీ తన కాబోయే హస్బెండ్ ఫ్యూచర్లో కానీ పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఎక్కడైనా సరే వేరే వారితో అంత చనువుగా క్లోజ్గా ఉండకూడదు నాతో తప్పించి అనే విధంగా ఇక ఎవరితో పడితే వారితో అలా తిరగకూడదు అని ఇక కావ్యశ్రీ అయితే చెప్పుకుంటూ వచ్చేసారు ఇండైరెక్ట్గా నిఖిల్ని ఉద్దేశించి. అయితే రీసెంట్గా నిఖిల్ కూడా ఇక చాలా పోస్టులని అమ్మాయిలతో ఫొటోస్ దిగడం, ఇక డ్యాన్సులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతూ వచ్చేస్తూ ఉంది. ఇక ఇవన్నీ చూసిన కావ్యశ్రీ అయితే రీసెంట్గా రియాక్ట్ అవుతూ వచ్చేసారు. ఇలాంటివన్నీ నాతో ఉంటే నడవవని, అందరితో క్లోజ్గా ఉండడం, ఇక ఇష్టం ఉన్నట్టు తిరగడం కుదరదనే నాకు బ్రేకప్ చెప్పావు కదా అంటూ ఇదంతా షేర్ చేసుకుంటూ వచ్చేసారు కావ్యశ్రీ.